ముందుగా మేషరాశి. జీవితంలో మంచి పేరు వస్తుంది. మీ సలహాలను కోరుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. గృహంలో అలంకరణ వస్తువులు కొంటారు. గృహంలో శుభ వాతావరణం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణాలు చేస్తారు. పిల్లలతో సంతోషంగా ఉంటారు. ఎత్తైన ప్రదేశాలతో జాగ్రత్త వహించండి. ఆకుపచ్చ వస్త్రాలు ధరించడం, విష్ణుమూర్తి దేవాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి వృషభ రాశి. సంతోషవంతమైన కాలం. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. బంధువులతో సరదాగా గడుపుతారు. నూతన వస్త్రాలు ధరిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. అనుకోని మంచి పేరు. పెద్దవారి ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు. తల్లిదండ్రులకి మంచి పేరు తెస్తారు. ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం, శివాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి మిథున రాశి. అనేక విధాల లాభదాయకంగా ఉంటుంది. భర్త భార్య వలన లాభం. ఉత్సాహంగా ఉంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. పిల్లలతో సంతోషంగా ఉంటారు. మేధస్సు పెరుగుతుంది. చదువులో ఆసక్తి పెరుగుతుంది. పెద్దవారి ఆరోగ్యం గురించి ఆందోళన. స్థానాచలనం. బంధువులు వస్తారు. ఆకుపచ్చ వస్త్రాలు ధరించడం, శివాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి కర్కాటక రాశి. మంచి కాలం. కళారంగంలోని వారికి విజయం, పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అధికారంలో మార్పు. తండ్రి ఆస్తి వస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. విద్యావేత్తలతో చర్చిస్తారు. వ్యాపారంలో మార్పులు చేస్తారు. కళాత్మకమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. తెలియని వారితో జాగ్రత్తగా ఉండాలి. ఈశ్వర ఆరాధన, పట్టు వస్త్రాలు ధరించడం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి సింహరాశి. అద్భుతమైన కాలం. తూర్పు ప్రయాణాలు చేస్తారు. రక్త సంబంధికులతో సంబంధాలు మెరుగుపడతాయి. పదవిలో మంచి మార్పు. కళారంగంలోని వారికి లాభం. బంధువుల వలన లాభం. భూమి పొలాల విషయంలో జాగ్రత్త. జంతువులతో జాగ్రత్త. మోపీదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ దర్శనం. ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి కన్యా రాశి. అద్భుతమైన కాలం నడుస్తున్నది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. భూములు గృహాలు కొంటారు. 10 మందిలో గుర్తింపు. క్షత్రియుల వలన లాభం. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శత్రువులను జయిస్తారు. మీ సలహాలను కోరేవారు వస్తారు. వ్యాపారంలో లాభం. నీలం రంగు వస్త్రాలు ధరించడం, గణపతి దేవాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి తులారాశి. ప్రయాణాలు చేస్తారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. మీరు సంతోషంగా ఉంటారు. ఖరీదైన వాహనాలలో ప్రయాణాలు చేస్తారు. విందు భోజనాలు చేస్తారు. మేధస్సు పెరుగుతుంది. అధికారుల వలన లాభం. పిల్లల అభివృద్ధి. కళారంగంలోని వారికి ధనాగమనం. పట్టు వస్త్రాలు, విష్ణుమూర్తి దేవాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి వృశ్చిక రాశి. అద్భుతమైన కాలం. అధికారుల సహకారం. నూతన బాధ్యతలు పెరుగుతాయి. పిల్లల వలన సంతోషం. వ్యాపారంలో లాభం. కోపం తగ్గించుకోవాలి. జీవితం విలువ తెలుస్తుంది. గృహంలో మార్పులు చేస్తారు. భూమి గృహం కొనుగోలు చేస్తారు. బంగారం వెండి కొనే అవకాశం ఉన్నది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గ్రామదేవత దర్శనం, ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి ధనస్సు రాశి. చేసే పనిలో చికాకు ఉంటుంది. తండ్రి తాలూకా ఆస్తి, ధనం పొందుతారు. భార్య మరియు భర్త వలన లాభం. నదీ తీరాల వద్ద సంచారం. పిల్లలకు సేవ చేస్తారు. విందు భోజనాలు చేస్తారు. జంతువులతో జాగ్రత్తగా ఉండండి. బుద్ధి వికాసం అవుతుంది. శత్రువులను జయిస్తారు. పసుపు రంగు వస్త్రాలు ధరించడం, చంద్రస్తోత్రం, నవగ్రహ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి మకర రాశి. మంచి కాలం. జీవితంలో మంచి మార్పులు. నూతన విద్యలో ప్రవేశిస్తారు. పిల్లల అభివృద్ధి. తండ్రి తాలూకు వారు వస్తారు. కళారంగంలోని వారికి లాభం. పండితులతో సన్మానాలు. ఒక మహాయజ్ఞంలో పాల్గొంటారు. వేద పఠనం చేస్తారు. కోపం తగ్గించుకోవాలి. నీలం రంగు వస్త్రాలు ధరించడం, శివాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి కుంభరాశి. స్థానాచలనం. జీవితంలో మార్పులు. వేద విద్య పట్ల ఆసక్తి. అధికారుల సహకారం. రక్త సంబంధికులతో కాలం గడుపుతారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. జంతువులతో జాగ్రత్త. అలంకార వస్తువులు కొంటారు. నీలం రంగు వస్త్రాలు ధరించడం, శివాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం.
తదుపరి మీనరాశి. మీ మాటకి విలువ పెరుగుతుంది. రక్త సంబంధికుల వారికి జీవితంలో మార్పులు, కళారంగంలోని వారికి లాభం, నూతన విషయాలు తెలుస్తాయి. పిల్లలకు సేవ చేస్తారు. కుటుంబంలో శుభ వాతావరణం, నూతన విద్య పట్ల ఆసక్తి, మందులు వాడే అవకాశం ఉన్నది. ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం, గ్రామదేవత దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. ఇలానే ప్రతి వారం మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి మా సనాతన సాంప్రదాయ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, మా సనాతన సాంప్రదాయ వెబ్సైట్లో కూడా మీరు రాశి ఫలాన్ని చూసుకోవచ్చు. అలాగే మనకి ప్లేస్టోర్లో సనాతన సాంప్రదాయ మొబైల్ యాప్ కూడా ఉంది. అందులో రిజిస్టర్ అవుతే మీరు అందులో కూడా మీ రాశి ఫలాన్ని చూసుకోవచ్చు. నమస్కారం.